ఎంత ఘోరం జరిగిపోయింది. వీళ్ళు పగపట్టి చేసిన పని అని తెలిసింది. తక్షణం కొండవీళ్ళు పరిగెత్తి పై వాళ్ళకి చెప్పాను. అంతలోనే జరగరాని జరిగిపోయింది. స్వామి స్వామి హరి హరి స్వామి పిడుగు వీరభద్రయ్యను ముమ్మిడి శాంతయ్య గారు పంపారు. శ్రీ వల్లభరాయల వారు వందనాలు ఆచరించి పంపారు. బావగారు రండి, ఇంటికి పోదాం. అక్కగారు రకరకాల పుకార్లు విని తల్లడిల్లిపోతూ ఉంటారు. పచ్చి నిజాన్ని మించిన పుకార్లే ఉంటాయి నాయన. అది కాదు, ఇక నేను ఇంటికి రాను. నన్ను అమరేశ్వరుడి కోవిలకు చేర్చండి. ఒక్క మారు ఆయన కనబడి అటు నుంచి అలాగే వెళ్ళిపోతాను. స్వామి అవును ఆయన, ఈ శరీరం ఇవాళ పూర్తిగా మైలుపడి, అందుకని మాసిన బట్టలు విడిచినట్టే ఈ తలకు మాసిన దేహాన్ని విడిచి వెళ్ళిపోతారు. పదండి, కోయిలకు పదండి. కవి సార్వభౌమ, తమరు మహాప్రస్థానానికి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నారు. తమకు తెలియందని కాదు, కానీ ఈ పండిత పరిషత్ అధ్యక్షుడిగా దాని అర్థం సాధక బాధకాలు 10 మంది వినేలా చెప్పడం నా ధర్మం. మహాప్రస్థానం అనగా జీవాత్మ పరమాత్మను స్వేచ్ఛగా చేరుకోవడం. అంటే ఆ వ్యక్తి తనలోని ప్రాణదీపాన్ని ఆత్మహత్యా మార్గంలో కాకుండా యోగశక్తితో ఆర్పేసి ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడం. ఇది మహాయోగులకే సాధ్యం కాలేదు. మరి తమరు నిన్నటి వరకు మహాభోగులు. అవును, వాసన కొట్టే ఈ మాసిన బట్టను మహాభోగిని కాబట్టి భరించలేక వదిలేస్తున్నాను. ఎంత భోగిను అంత యోగిని కాగలను. తమకు ఇహలోక బంధాలు ఇంకా కొన్ని ఉన్నాయి. సజీవులయ్యున్న తమ అర్ధాంగి అనుమతి తీసుకోవాలి కదా. ఆవిడ నాలో సగం, నా మాటకు అర్థం, నా భావానికి భాష. మాకు తేడా లేదు, రాదు. దెబ్బలు చిలక్కి కాదు, పంజరానికి. హేమంత శశి ఋతువులు వెళ్ళి మళ్ళీ వసంతం వస్తుంది. ఆకులు రాలిపోయాయని ఎడవరాదు,
కొత్త చిగురు తొడిగి కొత్త పూలు పూస్తాయని నవ్వుకునే వేళ కదా. కోరికల అబ్బాయి కథ గుర్తుందా? వాడికి బాగా దాహం వేసింది. ఆ బాధ కొద్ది దేవుని బిందెడు నీళ్ళు కావాలని కోరుకున్నాడు. కానీ వాడి చిన్న చేతుల్లో ఇమిడేది చెంబుడు నీళ్లు. కానీ వాడి దాహానికి కావలసింది కుక్కెడు నీళ్లు. కదా. అంచేత ఈశ్వరుడు మనం అడిగినప్పుడు అడిగిందంతా ఇవ్వడు. మన అమ్మలాగే మనకి ఎప్పుడు ఎంత ఇస్తే మంచిదో అంతే ఇస్తాడు కదా. మనం బయలుదేరినా ఆయన ఆగరా అంటే ఆగిపోవాలి కదా. ఆయన నీ పలుకు ఖాళీ చేసి నా ఇంటికి రారా అంటే వెళ్ళి తీరాలి కదా. ఆవిడ తర్వాత వస్తుందిలే అంటే కాదనలేము కదా. చెప్పాను కదా, నా మాటకు అర్థం నా మనసుకు మాట. మాటలోనే మనసు తెలిసి ముందే వెళ్ళిపోయి వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహిణీతి నరూపరాణి. ఏ మాసిన బట్టలు విడిచిపెట్టి కొత్త చీర సింగారించి స్వర్గంలో నా కోసం కర్పూర తాంబూలాలు కల్పిస్తూ ఉంటుంది. నేను రానిదే లేనిదే మీకెలా జరుగుతుందండి అని సాధించేది. సగం వెళ్ళిపోయి మిగిలిన ఈ సగానికి ఉండడమే సమస్య, వెళ్ళడం కానే కాదు. దయతో వైశ్యానర క్రతువు సంకల్పించవలసిందిగా వేడుకుంటున్నాను. ప్రజాతు పరావత అగ్నిరుక్షేణ వాహత అర్థావానం వైశ్వానరమృతస్య జ్యోతిషస్పతిం అజస్రం ఘర్మమీమహే వైశ్వానరస్య. నమో వః పితరో రసాయ నమో వః పితరః సుష్మాయ నమో వః పితరో దేవాయ నమో వః పితరస్పదాయే నమో వః పితరో మన్యవే నమో వః పితరో ఘోరాయ పితరో నమో వో ఏతస్మిన్ లోకే స్థయుష్మాగుస్థేను ఏస్మిన్ లోకే మాంతేను ఏతస్మిన్ లోకే స్థయూయంతే తాం వదిష్ఠా భూయాత్త ఏస్మిన్ లోకే అంతే తాం వదిష్ఠా భూయాతం. సంజానే ధ్వం సంప్రత్య ధ్వం సంభామనాం జానతాం దేవా భాగం యథా పూర్వే సంజాననా ఉపాసతే. కాశికా విశ్వేశు గల శరీరారెడ్డి రత్నాంబరంబులే రాయడిచ్చు రంభగూడె తెనుంగు రాయరాపుత్తుండు కస్తూరికే రాజు
ప్రస్తుతించు. స్వర్గస్థుడయ్య విసన మంత్రి మరి హేమ పాత్రాన్నమెవ్వని పంక్తి గలదు. కైలాసగిరి పండే మైలారు విభుడేగి దినవెత్సమే రాజు తీర్చగలడు. భాస్కరుడు మున్నే దేవుని పాలి కరిగే కలియుగంబున ఇకనుండ కష్టమనుచు. దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగా దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి. అరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి. అరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి. Oh my God, Shishma, look at this car! Aston Martin! Wow, Surya, this is amazing! It's so beautiful! Sudden గా ఇంత డబ్బులు వచ్చింది. ప్రతి కుక్క ఒక రోజు మొరుగుద్ది. ఈ రోజు నేను మొరిగాను. Oh my God, Surya, I really can't believe this! ఇంత కాస్ట్లీ కార్లో నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు. Thank you so much. I love you.